హైదరాబాద్ నగర శివారులోని 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. 27 నగరపాలక సంస్థలను డినోటిఫై చేసి గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేస్తూ జీహెచ్ఎంసీ చట్టాలను సవరించనుంది ప్రభుత్వం. ఈ మేరకు మున్సిపల్ శాఖ 2 ముసాయిదా బిల్లులను రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపింది. ఆ ఫైల్ ఇవాళ గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ విలీనంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన విషయంపై ఈరోజు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు దాదాపు 27 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని గత క్యాబినెట్లోనే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే మొత్తం సంబంధించినటువంటి సవరణ మొత్తం కూడా ఇటీవల కాలంలో క్యాబినెట్ చేసిన తర్వాత ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక చేరే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి ఆర్డినెన్స్ని అంటే జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ దాదాపు 27 మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం కూడా కార్పొరేషన్లు మరోవైపు సంబంధించినటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా విలీనం చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయానికి అటు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ రోజు నుంచి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి అది మొత్తం కూడా అమలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు మొత్తం కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అందుకోసమైనటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్తో పాటు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ను కూడా సవరించి ఇటీవల కాలంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ ఆమోదం తెలిపినటువంటి విషయాలపైనే ఈరోజు మరొకసారి గవర్నర్కి ఆ బిల్లు మొత్తం కూడా గవర్నర్ దగ్గరికి పంపిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపి ఆ బిల్లును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి పంపించే అవకాశం ఉంది. ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం చేసినటువంటి 27 మున్సిపాలిటీలు కావచ్చు మరోవైపు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు చాలా కార్పొరేషన్లు కూడా గ్రేటర్ హైదరాబాద్ అవతల వైపు ఉన్నటువంటి కార్పొరేషన్ ఇక్కడ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కావడంతో ఈ రోజు నుంచి అది అమలవుతున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.